ఓకే. నరేందర్ సార్ కంగ్రాచులేషన్స్. ఎస్ థ్యాంక్ యూ. ఎందుకు కంగ్రాచులేషన్. రైట్ కదా ఇంకేంటి. సూపర్వైజర్ అది సెకండ్ లెవెల్ కదా సార్? సెకండ్ లెవెల్. యాక్టివేటర్లు 3 అయితే 3 యాక్టివేటర్లు అయితే ఒక సూపర్వైజర్. 3 యాక్టివేటర్లు అవ్వాలంటే 3500 ఎనర్జీలు ఇంటూ 3 10,500 ఎనర్జీలు. 10,500 కావాలి. ఎనర్జీ ఇంటూ 3 అయితే అంటే ఇప్పుడు మీరు సూపర్వైజర్ అనే మన మేనేజర్ ట్రై చేస్తున్నా సార్? మేనేజర్ టార్గెట్ ఉంది సార్. కాకపోతే కొంచెం లాంగ్ టర్మ్ టార్గెట్ ఏమో. ఇప్పుడు 30 lakhs దానికి చూద్దాం. అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ లో కూడా ఎనర్జీలు వస్తాయి కదా సార్, మెటావర్స్ లో. అయితే నరేందర్ సార్, ఒక విషయం ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ రాయల్టీ గానీ సూపర్వైజర్ గానీ డబ్బులు పెట్టి కొనుక్కుంటారు అనుకుంటున్నారు. ఈ రాయల్టీ ఎన్ఎఫ్టీస్ అనేది ఫ్రీగా వచ్చేది కదా సార్. అవును, మనం వాటిని కొనుక్కోవట్లేదు. కాకపోతే మనం ఏదైతే వాళ్ళు బిజినెస్ చేయలేని అనుకునే వాళ్ళు ఇన్వెస్ట్ పరంగా ఆలోచించి చేసుకుంటున్నారు. కాబట్టి యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు రాయల్టీ ఎలా వస్తుంది సార్? అంటే ఈ ఎనర్జీలు ఎలా వస్తున్నాయి చెప్పండి. ఎనర్జీలు ఇప్పుడు కాయిన్లు కొంటేనే వస్తున్నాయి కదా సార్. అంటే మనం పెట్టే డబ్బులు కాయిన్ కొనడానికి, అంతే, రాయల్టీ కొనడానికి కాదు కదా. కాయిన్ కొన్నందుకు ఫ్రీగా వచ్చే ఎనర్జీ ఇది. అవును, ఫ్రీగా ఇచ్చే బోనస్ అంతే. బోనస్ ఒకప్పుడు ఎస్ఎఫ్సీలు వచ్చినాయి. అవును, దాని మీద రాయల్టీ వచ్చింది క్లాసిక్ లో. ఇప్పుడు కాయిన్స్ కొంటే ఎనర్జీలు వస్తున్నాయి అంతే. ఆఫర్స్. సో ఫ్యూచర్ లో సరే ఇప్పుడు అంటే 6,75,000 7,35,000 పెట్టుకుంటే మనకి రాయల్టీ అచీవ్ అవుతున్నారు యాక్టివేటర్. రేపు పొద్దున అంటే ఇప్పుడు ఫోర్స్ కాయిన్ మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత రాయల్టీ అప్పుడు కూడా సంపాదించుకోవచ్చు. కొద్దిగా తేడా ఉంటుంది సార్. ఎట్లా ఉంటుందంటే ఎనర్జీ 1 ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు $1 కదా ఇప్పుడు. అవును, రేపు ఎట్లుంటది అంటే $3-5 ఈజ్ ఈక్వల్ టు $1 ఉంటుంది. లేదా 1 ఎనర్జీ, లేదా 3-5 ఫోర్స్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు $1 1 ఎనర్జీ ఉండొచ్చు. లేదంటే టాక్టైల్ గూడ్స్ లో, లేదంటే ఇంకేంటి సార్ వేరే కండిషన్. సింపుల్ గా ఈ రోజు 6,75,000 ప్యాకేజ్ తీసుకుంటే రాయల్టీ వస్తుంది అనుకుంటున్నాం కదా. అవునా? అప్పుడు 3 ఇంతలు పెడితే 20 లక్షల ప్యాకేజ్ కి వెళ్తే తప్ప రాయల్టీ వచ్చే అవకాశం ఉండదు. జస్ట్ యాక్టివేటరే కండిషన్స్ మారుతాయి. అదే సూపర్వైజర్ ఇప్పుడు నా లెక్క కావాలంటే నాకు ఒక 20-24 లక్షల్లో ఇవాళ వచ్చినట్టు సూపర్వైజర్. ఓకే. సో అప్పుడు 60-70 లక్షలు పెడితే కానీ సూపర్వైజర్ కాలేదు. అంత తేడా ఉంటుంది. ఒకప్పుడు జస్ట్ ఎన్ఎఫ్టీ ఎంత సార్? క్లాసిక్ లో 5 వచ్చేది. ఇవాళ 5 కొట్టాలి క్లాసిక్ లో. యూనిట్ వర్స్ లో 3 టైర్లు యాక్టివేషన్ ఉండాలి. అంతే కదా. ఇప్పుడు బిజినెస్ చేసినా అవ్వట్లేదు. సార్ ఎప్పుడైనా ఏ కంపెనీ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా ఫస్ట్ నమ్మి వచ్చిన వాళ్ళకు బెనిఫిట్స్ ఉంటాయి సార్. చాలా మంది ఇప్పుడు అదే కదా సార్, స్టార్టింగ్ లో నమ్మి వెళ్ళిన వాళ్ళకి తక్కువలో అయిపోయింది యాక్టివేటర్. ఇప్పుడు ఆలోచించి చేస్తారు కాబట్టి ఇప్పుడు ప్రాజెక్ట్ సక్సెస్ అయినాక వచ్చే వాళ్ళు లక్షల కోట్ల మంది ఉంటారు సార్. అవును, కానీ స్టార్టింగ్ లో ఒక ప్రాజెక్ట్ ను అర్థం చేసుకుని వచ్చిన వాళ్ళు లైఫ్ టైం ఇన్కమ్ తీసుకున్నారు. వాళ్ళు కూడా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇప్పుడు షేర్స్ ఇవ్వరు వాళ్ళకి, ఇస్తారు. స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి షేర్స్ ఇస్తారు సార్. అవును, వాళ్ళ కంపెనీలో ఉన్నా లేకున్నా షేర్స్ అమ్ముకోవచ్చు ఫ్యూచర్ లో. సేమ్ ఇది కూడా అంతే. తర్వాత వచ్చిన వాళ్ళకి ఆ బెనిఫిట్ ఉండదు. అయితే మొన్న ఒకటి అడ్మిన్ మెటాఫోర్స్ అడ్మిన్ దగ్గర నుంచి వచ్చిన ఒక ఆర్టికల్ చూసారా సార్? చూశాను. అది ఒక విశ్లేషణ. మన ఇద్దరం చదివింది. అవును, ఇంగ్లీష్ లో వచ్చింది, తెలుగులో కూడా మన వాళ్ళందరూ ట్రాన్స్లేషన్ పెట్టారు. అయితే ఇక్కడ ఒక్క పాయింట్ గురించి చర్చిస్తే సార్, ఓపెన్ మార్కెట్ లోకి వెళ్ళేటప్పుడు $4 వరకు వెళ్తుంది అనేది ఒక అంచనాని కాదు, వాస్తవం అది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ $2 దగ్గరలో ఉన్నాం సార్. ఆ టైం వరకు బిగ్ బ్లాక్స్ తగ్గిపోతుంటాయి, కాయిన్స్ యొక్క సంఖ్య తగ్గుతూ ఉంటుంది, డిమాండ్ పెరుగుతుంది కాబట్టి $4 వెళ్తుందని ఓకే. కానీ అక్కడ ఉన్న ఒక పాయింట్ ఏంటిదంటే ఓపెన్ మార్కెట్ లోకి వెళ్ళిన 24 to 48 hours లో $80 వెళ్తుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే, ఒక అనాలిసిస్ కావచ్చు. మనం కూడా ఒకసారి అనాలిసిస్ చేస్తే అలా $80 ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో వెళ్తానికి గల కారణాలు ఏమి ఉంటాయి సార్? కారణాలు ఏంటంటే సార్, ఇప్పటిదాకా చాలా మంది మెటాఫోర్స్ అబ్జర్వ్ చేస్తున్నారు సార్. అంటే కొంతమందికి ఎట్లుంటదంటే కమ్యూనిటీలకు వచ్చి ఫోర్స్ కాయిన్ కొనడం ఇష్టం ఉండకపోవచ్చు, లేదా కమ్యూనిటీలకు వచ్చిన వాళ్ళు కూడా ఫోర్స్ కాయిన్
కొనాలనే ధైర్యం ఉండకపోవచ్చు, నమ్మకం ఉండకపోవచ్చు, డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే మన ఇండియాలో మనం చూస్తున్నాం సార్, క్రిప్టో పేరుతో వచ్చిన ఎవ్వరు కూడా కాయిన్ లాంచ్ చేయలే ఈ రోజు వరకు. ఎన్నో వచ్చినాయి కదా, అన్ని టోకెన్స్ పేరుతో వచ్చినాయి. ఒక 600 కోట్ల 1000 కోట్ల జమ కాగానే బిస్తరైతేసినవి చాలా ఉన్నాయి. సో పబ్లిక్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అంత ఫెయిల్యూరే. ఒకవేళ ఫోర్స్ కాయిన్ వస్తుంది అనేది ఇంకా ఎక్కడో 0.01% నా డౌట్ ఉన్న వాళ్ళు ఇంకా కొనలే. ఇప్పుడు 17 లక్షల కమ్యూనిటీ మెటాఫోర్స్ లో ఉంటే 2,03,000 ప్లస్ వాళ్ళే ఇవాళ హోల్డర్స్ ఉన్నారు. అంటే 14 లక్షల మంది ఇంకా కొననట్టే లెక్క కదా మెటాఫోర్స్ లో. అంటే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ సరిగా లేకనో, అర్థం కాకనో, అనుమానం ఉండో కొనే అవకాశం లేదు. కానీ ఎప్పుడైతే ఓపెన్ మార్కెట్ లాంచ్ అయ్యింది అంటారో ధైర్యంగా ఎక్కువ రేట్ ఉన్నా సరే కొనేద్దాం అనుకుంటారు. ఎందుకంటే ఓపెన్ మార్కెట్ లో పెరుగుతుంది, చాలా పెరుగుతుంది కదా సార్. అసలు మనం సౌత్ ఇండియాలో సార్ మనం చెప్తున్నది చాలా లీస్ట్ ప్రైస్ చెప్తున్నాం సార్. మీరు నార్త్ వీడియోస్ వినండి, హిందీ వీడియోస్ వినండి. 2024 డిసెంబర్ నాటికి $1,000 వెళ్తుందని యూట్యూబ్ లో పెడుతున్నారు డైరెక్ట్ గా. మనం అలా చెప్పట్లే, ఇంకా చాలా లీస్ట్ ప్రైస్ మనం చెప్తున్నది. ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే సార్, అంటే మెటాఫోర్స్ కాదు, జనరల్ గా క్రిప్టో కరెన్సీ ఒకటి కొత్తగా మార్కెట్లకి వస్తే కొనటానికి అని చెప్పి కొన్ని వేల మంది అండి, కొన్ని లక్షల డాలర్లు దగ్గర పెట్టుకొని ఎప్పుడైతే మార్కెట్ లోకి రిలీజ్ అవుతుందో వెంటనే కొనేస్తారంట సార్. సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్టర్లు ఎలా ఉంటారో క్రిప్టో మార్కెట్ లో ఇన్వెస్టర్స్ ఉంటారు, ఫారినర్స్ ఎక్కువ ఉంటారు. అవును. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత ఫ్రీ లాంచ్ మంచి కైన్ ఉన్నా ముందు కొనరు వాళ్ళు. అవును. ఓపెన్ మార్కెట్ లోకి వచ్చిన ఫస్ట్ టైం బిగినింగ్ టైమ్ లో కొని పడేస్తారు, బిగినింగ్ ప్రైస్ లో కొనేస్తారు. అది ఎంత కొంటారంటే కోట్లు పెట్టేస్తారు సార్ వాళ్ళు, కోట్లు పెట్టేస్తారు, పంప్ అవుతుంది. అది మెయిన్ కారణం. సో అట్లా మన ఫోర్స్ కాయిన్ ను కొనడానికి కూడా చాలా మంది ఇన్వెస్టర్లు ఇక్కడ క్రిప్టోకి కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేస్తున్నటువంటి వాదన సార్, అంటే దీని కంటిన్యూషన్ అడుగుతున్నా. ఇప్పుడు మీరు అన్నట్టుగా పంపింగ్ అయితే ఫస్ట్ డేనో సెకండ్ డేనో అందరికి అవగాహన పెరిగి కొనేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కొంటారు. కొన్న తర్వాత వెంటనే రేటు పెరిగింది కదా అని చెప్పేసి వాళ్ళే కొంతమంది అమ్మే వాళ్ళు ఉంటారు. అప్పుడు వెంటనే ప్రైస్ పడిపోతుంది అని కూడా ఉన్నాయి. ఇది కూడా కొంత వాస్తవం జరుగుతున్నాయి కాబట్టి. మరి ఇది మెటాఫోర్స్ ప్రైస్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి ఏమేమి జరుగుతుంది? చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది సార్. ఇప్పుడు ఏదైతే కమ్యూనిటీ చేతిలో ఉన్న ఫోర్స్ కాయిన్స్ ను వెంటనే అమ్ముకోకుండా ఉండడానికి ఒక ఆఫర్ అంటామా, ఒక ప్లాన్ అంటామా, స్టేకింగ్ ప్లాన్ వస్తుంది అనమాట. ఓకే. సో ఆ స్టేకింగ్ ప్లాన్ బలవంతంగా ఉండదు, స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా స్టేకింగ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఫోర్స్ కాయిన్ రేట్ భవిష్యత్తులో ఇంకా చాలా వెళ్తుంది. అందుకోసమే ఇప్పుడు తక్షణము మనము వాటిని ఉట్టిగా ఉంచుకోకుండా స్టేకింగ్ లో పెడితే దాని మీద ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది ఎట్లా పర్సెంటేజ్ ఏంటి అనేది ఇంకా బయటికి రాలేదు. 100% 80 కమ్యూనిటీ చేతిలో ఉన్న 80% కాయిన్ స్టేకింగ్ లోకి వెళ్తాయి. ఓకే. మంచి బెనిఫిట్స్ తో. ఓకే. అట్లా అంటే ఒక రెండు బెనిఫిట్స్ చెప్పండి అట్లా స్టేకింగ్ పెట్టుకుంటే. సో ఒక డిస్కషన్ ఉంది, అది ఇంకా ఫైనల్ కాలేదు. మనకు గతంలో కూడా మీటింగ్స్ లలో వచ్చింది. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే యూనిటీవర్స్ అనే టైర్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయి సార్. అవును. సో మెటావర్స్ ప్రోగ్రామ్ కు లింక్ అయిపోతుంది ఈ టీమ్, ఈ కమ్యూనిటీ. టైర్స్ ఎవరైతే యాక్టివ్ పెట్టుకుంటారో మెటావర్స్ లో ఇన్కమ్ తీసుకుంటారు. ఓకే. సో టైర్స్ యాక్టివ్ పెట్టుకోవడానికి మన దగ్గర ఉన్న ఫోర్స్ కాయిన్స్ ను స్టేకింగ్ లో పెడితే దాని మీద వచ్చే ఇన్కమ్ ఏదైతే జనరేట్ అవుతుందో దాంతో టైర్ యాక్టివేషన్ కోసం ఆప్షన్ ఇవ్వబోతున్నారు. ఓకే. అది ఇంకా క్లారిటీ తెలియదు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక ఇలాంటిది ఒకటి రాబోతుంది. అట్లా అంతే. సో మన దగ్గర ఉన్న ఫోర్స్ కాయిన్స్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది ఇన్కమ్ రూపంలో మనము టైర్ యాక్టివేషన్ చేయాలన్నా మన దగ్గర ఉన్న కాయిన్ స్టేకింగ్ లో పెట్టడం వల్ల ఆటోమేటిక్ యాక్టివేషన్ అవుతుందా అనేది తెలవాల్సి ఉంది. గతంలో ఒక్కసారి వచ్చింది, అది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అంటే ఇంకో బెనిఫిట్ ఏంటంటే స్టేకింగ్ లో పెడితే, ఉదాహరణకి ఒక 100 రోజులు స్టేకింగ్ లో పెట్టినాం సార్, 100 రోజులలో రేటు పెరిగిన తర్వాత 100 రోజుల తర్వాత రిలీజ్ అయ్యే కాయిన్ కూడా అదే ప్రైస్ ఉంటుంది. అంతే కదా. సో రెండు బెనిఫిట్స్. 80% కాయిన్స్ కూడా హోల్డింగ్ లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాడు అని తెలిసింది కదా. అవును.
దాని వల్ల మార్కెట్ 20% ఉంటాయి మార్కెట్ లో అమ్ముకోవడానికి. అవును. సో డిమాండ్ పెరిగిపోతుంది ఆటోమేటిక్, అంటే సప్లై లేదు కాబట్టి. అటు పడిపోకుండా జాగ్రత్త. ESPN కాయిన్ ఉంది, నాకు తెలిసి 1400 రూపాయల వరకు పోయింది సార్. ఓకే. ఫాస్ట్ గా అమ్మేస్తున్నారు, కోట్లు సంపాదించారు. మరి లాస్ట్ మూమెంట్ లో ఉన్న పరిస్థితి ఏంటిది, ఆగమైపోయింది. అదే అంటే సార్ ఇప్పటి వరకు నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో క్రిప్టోలో, ఆ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ నుంచి లాడో గారు స్టడీ చేసి గుణపాఠం తీసుకొని టోకనామిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ను డెవలప్ చేసి ఆ సబ్జెక్ట్ లో ఉన్న ఫార్ములాస్ ఇక్కడ అమలు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మామూలుగా ఫిజిక్స్ లో బయాలజీలలో ఉంటారేమో కానీ నాకు లాడో గారు అయితే క్రిప్టో సైంటిస్ట్ అనిపిస్తాడు సార్. అందుకోసమే అకాడమీ పెట్టిండు. అప్పుడప్పుడు ఆయన రాస్తున్న ఆర్టికల్స్ కూడా చూస్తుంటే చాలా క్లారిటీగా ఉన్నాయి క్రిప్టోలో. ఇప్పుడు ఇంతకు ముందు అయితే ఎవరు అంత నాలెడ్జ్ ఇవ్వలేదు సార్ మనకు. కానీ ఏం చేసినా గానీ క్రిప్టో వచ్చిన తర్వాత ఇప్పుడు డాటా వెళ్ళింది, ఏమంటాం వీళ్ళను, ఈ హోల్డర్స్ క్రిప్టో వచ్చిన తర్వాత వచ్చింది ఇక్కడ డాటా. ఇప్పుడేంది మనకి ఆల్రెడీ డాటా ఉన్నాక వచ్చింది కాబట్టి కమ్యూనిటీ వచ్చిన తర్వాత. కానీ ఏం చేసినా బ్లాక్ చైన్ ద్వారానే జరుగుతుంది సార్. అది మెయిన్ 100%. మోసానికి నరేందర్ సార్ ఏమంటారు సార్, రష్యా వాళ్ళకు అమెరికా వాళ్ళకు తెలివి బాగానే ఉంటుంది, వాళ్ళే పంపింగ్ చేస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు రైటే. ఇంతకుముందు వచ్చిన కంపెనీస్ అన్ని కూడా కంపెనీ ఎండి ఎవరైతే ఉంటారో ఓనర్స్ వాళ్ళే పెంచుతారు కాయిన్స్. సార్ ప్రజలు మాట్లాడేది వాళ్ళ అనుభవంతో మాట్లాడతారు సార్. సో మరి అనుభవం కంటిన్యూ అయితే కొత్త చరిత్ర ఎట్లా పడుతుంది? కొత్తది ఏదో ఆవిష్కరించబడితేనే కదా చరిత్ర అనేది భిన్నంగా ఉండాలి. ఎస్, అందుకోసమే కామన్ పబ్లిక్ అనేది అది వాళ్ళు చూసింది అది. ఇప్పుడు మన కైన్ ఓపెన్ మార్కెట్ లోకి రావడం వల్ల రియాలిటీ ఏందో తెలిసిపోయి ఇదే ప్రజలు చెప్తారు, బాబు ఇంతకు ముందు 99 రాలేదు కానీ ఫోర్స్ కైన్ మాత్రం వచ్చింది అని చెప్తారు 100%. ఎందుకంటే జరిగింది చూసిర్రు కనుక వాస్తవాలు. ఎస్, నెట్వర్క్ లో ఇది ఫస్ట్. ఎస్, నెట్వర్క్ లో ఇది ఫస్ట్. నెట్వర్క్ కావు, అది వచ్చిన తర్వాత నెట్వర్క్ వచ్చింది అంతే. ఏమనుకుంటారు మెటాఫర్స్ లో ఓన్లీ కాయిన్ మాత్రమే అనుకుంటారు కానీ ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఉన్న అవకాశం ఒకసారి తెలిస్తే క్లాసిక్ లో యూనివర్స్ లో సార్ మెటాఫోర్స్ అనేది ఒక Web3 టెక్నాలజీలో ఉన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కలిగిన ఒక కంపెనీ అన్నమాట. కంపెనీ ఒక రకంగా మనం కంపెనీ కాదు అని చెప్తున్నాం కానీ ఒక రకంగా చెప్పాలి అంటున్నాం కానీ ఇది అంటే Web2 లో ఉండే టైప్ ఉండదు ఇక్కడ. మేనేజ్మెంట్ జస్ట్ క్రియేట్ చేసి వదిలిపెడుతుంది అంతే. సో ఇవాళ అమెజాన్, మనకు గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ ఎలాంటి ఒక ప్రపంచ బహుళజాతి కంపెనీలో అలాంటి సరసన మెటాఫోర్స్ నిలబడుతుంది. మనకు కామన్ గా అర్థమవుతుంది కదా సార్. Web2 లో ఈ కామర్స్ వస్తుంది. ఈ కామర్స్ అంటే ఏంటి? నీ సబ్బు, పేస్ట్, ఫిజికల్ వి, డిజిటల్ వి అన్ని ఐటమ్స్ కొనబోతున్నాం మనం. ఈ కామర్స్ అంటేనే అర్థం కదా అది. అలాగే గేమింగ్ ఆన్లైన్ గేమ్స్ అన్ని వస్తున్నాయి. ఇన్ని రోజులు లోకల్ కరెన్సీతో రన్ అయింది, ఇప్పుడు కంప్లీట్ గా గ్లోబల్ కరెన్సీ, యూనివర్సల్ కరెన్సీ. సింపుల్ గా అడ్వాన్స్ అయింది ప్రపంచం. కావాలి సరే సౌండ్ వస్తుంది కార్లా ఏం లేదు, రోడ్డును బట్టి అప్పుడప్పుడు అలా వస్తుంటది. వాతావరణాన్ని బట్టి మన ఆరోగ్యాలు తేడాలు ఎట్లా వస్తుంటావు, బండ్లు కూడా అలా తేడా వస్తుంటాయి అనమాట. గుమ్మ అంటుంది కదా. నల్గొండలో భూమి కొద్దిగా దూరం పోతుంటే మారుతూ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి సౌండ్స్ సాయిల్ చేంజ్ అవుతుంటుంది అలా. కానీ రోడ్ మస్తు వేసారు సార్. ఇది ఒక రోజు నైట్ లో పోయినాం, రాకేష్ సార్ గుర్తుందా? కోదాడ ఇదే రూట్ లో పోయినాం. పిలిచిండు నకరికల్ నల్గొండ 11 అయింది కోదాడ పోయే వరకు రూట్ లో. మల్లంపల్లి దాకపోతుంది. ఇది చాలా షార్ట్ కట్ సార్. ఇది అదే అసలు చాలా బాగుంది రోడ్, షార్ట్ కట్. పక్కన కనిపిస్తుంది చూసారా, ఇది యాక్చువల్ రోడ్, బస్ రోడ్. ఇది యాక్చువల్ బస్ రోడ్ పక్కన. రెగ్యులర్ రూట్ బస్ పాస్ నకరికల్ నల్గొండ రోజు ఇదే రూట్. ఓకే సార్, $10 అయినా చాలు సార్. సరే అక్కడ ఇచ్చినట్టుగా $80 పక్క పెట్టండి. 80 పక్కకు పెట్టు, 1000 పక్కకు పెట్టు, 10 అయినా చాలు సార్.
ఎట్లుంటది ఎవరు నష్టం వెంకటేశం సార్? మీకు ఓకే, మాకు ఆ, తక్కువ నేను- కాబట్టి ఎక్కువ పెరిగినప్పుడు మాకు అవును సార్, నిన్ను కొనుక్కోవద్దని చెప్పారు ఎవరన్నా? శక్తి ఉండదు. శక్తి అంటే వర్క్ చేయాలి, మేమంతా డబ్బులు పెట్టినామా సార్? ఆ, వర్క్ చేసుకుని అందుకే కదా సార్ దీంట్లో 2 ఆప్షన్స్ ఇచ్చిండు. నీకు $50 తో కొనుక్కుంటే $50 తో కొనుక్కో. వర్క్ అన్నా చెయ్యి సార్. ఇప్పుడు టైం అన్నా పెట్టాలి, డబ్బు అన్నా పెట్టాలి. నేను 2 పెట్టానంటే ఇంక ఎట్లా సార్? వేరే ఫార్ములా అది కొంత ఇది కొంత పెట్టి బయట 20,000 జీతం ఈ చేసుకో. రెండు కాకుండా వేరేది ఏమన్నా పెట్టేది ఉంటే చెప్పు, ఫార్ములా మేమన్నా పెడతాం. గంటలో బాగానే ఉంటది. ఒకటైతే వర్క్ చేయాలి, లేకపోతే Time invest. చేయాలి. ఇప్పుడు మేము ముగ్గురు ఏం చేస్తున్నాం? 2 చేస్తున్నాం. టైం ఇన్వెస్ట్ మనీ Work చేస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. అసలు నేను సూపర్వైజర్ అవుతారని అసలు కళలు కూడా ఊహించలేదు సార్. అరే సూపర్వైజర్ పక్కన పెట్టండి సార్. పవర్ స్టార్టింగ్ లో మనం అనుకున్నది ఏంది, ఎన్ని కాయిన్లు సంపాదించుకోవాలనుకున్నది చెప్పండి. మేడం Highest. 5,000 పెట్టుకోవాలి కనీసం, హైయెస్ట్ సార్. 5,000 ఇంట్లో పెట్టుకోవాలనుకున్నా. రాజలక్ష్మి మేడం చెప్పిన సూపర్వైజర్ అయినాక ఇక నుంచి వచ్చే సూపర్వైజర్ ఇన్కమ్ రాయల్టీ ఏదైతుందో జీతం నెలకొకసారి, ఆ. డేట్ ఫిక్స్ ఉండదు కానీ నెలకొకసారి వస్తుంది. అది ఎంత వస్తే అది ఇంట్లో ఇచ్చేస్తా అని చెప్పిన. జీతం లెక్కనే. సూపర్వైజర్ ఇప్పటి వరకు మినిమం ఎంత వచ్చింది సార్? 20,000 వచ్చింది. 15 పైనే వచ్చింది. ఆ, మన లాస్ట్ టైం అయితే 20,000 వచ్చింది. ఆ? $238. $238 ఆ, 21,000. చాలు. అది కాదు, నెక్స్ట్ 2-3 months తర్వాత వీక్లీ మళ్ళా ఆ, వీక్లీ పేమెంట్స్. చాలు సార్. ఒక 20-30 వేలు వచ్చినా చాలు, నెల నెల జీతం వచ్చినట్టు. ప్రస్తుతానికి పోయేది ఎక్కడ? మన హోటల్ దగ్గరికి మామూలు రమ్మన్నా మరి తర్వాత దగ్గరగా లాగా దగ్గర వచ్చిన So, right, sir. నరేందర్ సార్, సార్. మరొకసారి మీకు కంగ్రాచులేషన్స్. Thank అండ్ you. అందరూ కూడా రాయల్ టచ్ అవ్వాలి వీలైనంత తొందరగా. సో నేనేమంటున్నా సార్, మన టీమ్ లో ఆ, సూపర్వైజర్ టార్గెట్ పెట్టుకోండి సార్ అందరూ. ఆ, ఎందుకంటే యాక్టివేటర్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు. ఆ. యాక్టివేటర్ ఉన్న లీడర్ తోపు లీడర్ కాదు, సూపర్వైజర్. సూపర్వైజర్ అయిన తోపు లీడర్, సూపర్వైజర్ మినిమం సూపర్వైజర్. కంపెనీలో స్థాయి వేరు. కంపెనీలో సూపర్వైజర్ కిందనే అందరు పనిచేస్తారు. అంతా వర్కర్స్. యాక్టివేటర్ వర్కర్స్ అని కాదు కానీ సూపర్వైజర్స్ అంతా మేనేజర్ Activator common అయిపోయింది. మేనేజర్ దగ్గర పోదాం తర్వాత. యాక్టివేటర్ అనేది కామన్ అయిపోయింది, ఈజీ అయిపోయింది. 10th క్లాస్. ఎస్. సో ఫ్రెండ్స్, అందరూ మెటాఫోర్స్ అందరికీ ఆర్థికంగా ఒక మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చే ప్లాట్ఫామ్. అందులో క్రిప్టో కరెన్సీ ద్వారా మెటాఫోర్స్ కాయిన్ అనేది వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. దీని మీద కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. ఆ తర్వాత ఎవరి ఇంట్రెస్ట్ ఉన్న ప్లాట్ఫామ్లో వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు. కాకపోతే అందరూ అనుకునేటువంటిది క్రిప్టో కరెన్సీ బిజినెస్ మాత్రమే కాదు. ఇది చాలా మంది రాంగ్ గా ప్రమోట్ చేస్తున్నారు, రాంగ్ అర్థం చేసుకుంటున్నారు. క్రిప్టో అనేది వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ దీంట్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. 8:30 to 9:30 రెగ్యులర్గా జూమ్ మీటింగ్స్ వినండి, ఇంకా ఎక్కువ నాలెడ్జ్ సంపాదించుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. జై మెటాఫోర్స్. జై Metamorphose. మెటాఫోర్స్. జై మెటాఫోర్స్. ఆబ్జెక్ట్స్.